అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. రాశి వారి జాతకులు మోసం ఈరోజు జరిగేదంతా మోసం. ఎవరు ఏది చెప్పినా సరే చెప్పేదంతగా మోసం. జాగ్రత్త వహించండి. ఎవరు మాయ మాటలను పడిపోయినా మభ్యపెట్టే వారి పట్ల వీరు శ్రద్ధ వహించిన ఈరోజు జరిగేది మోసం. నమ్మక ద్రోహం కావచ్చు, లేదంటే ధన నష్టం కావచ్చు, మిమ్మల్ని అప్పుల ఊబిలోకి నెట్టేయవచ్చు. ఇలా ఏ విధమైనటువంటి మోసమైనా సరే మీ జీవితంలో జరగవచ్చు. అది కూడా కేవలం ఒకరి వల్లనే ఇదంతా కూడా జరుగుతుంది అంటే అది శక్తి కాదు. కన్యా రాశి జాతకులు ఏం జరగబోతుందని, అసలు ఈ రోజున ఎందుకు ఇంతటి విపత్కర పరిస్థితులు వచ్చాయి అంటే ఇది మీ గ్రహస్థితి. ఈ రోజున గ్రహస్థితి మీ నీచంగా ఉందండి. ప్రతి ఒక్కరికి కూడా రోజు రోజుకి గ్రహస్థితి పెరగడం, తగ్గడం, నీచంగా మారడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది సర్వసాధారణం. ఇది మన కర్మ ఫలితం. అయితే ఈ రోజున మాత్రం ఈ రాశి జాతకులు ఈ మోసం జరగక మానదు. అంటే ఎందుకంటే తెలుసో తెలియక చేసిన తప్పిదం కావచ్చు, శత్రువులు మీ మీద పన్నిన పన్నాగము కావచ్చు, తప్పించుకునే ప్రయత్నం చేయాలన్నా, ఈ యొక్క ఇబ్బంది నుంచి బయటపడిపోవాలన్నా మీరు చేయాల్సిన దేవత ఆరాధన, పాటించవలసిన పరిహారాలు కూడా ఈ విషయంలో క్షుణ్ణంగా చెబుతాము. ఒకసారి శ్రద్ధగా వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామనేది పూర్తిగా అర్థమవుతుంది. వీడియో మీకు నచ్చితే తప్పకుండా కూడా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్టింగ్, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వచ్చేద్దాము. మీ వివాహ బంధంలో ఉండే కనుక వివాహితులు మూడవ వ్యక్తి ప్రమేయాన్ని మీ బంధంలోకి చొరబట్టగానివ్వదు. ధనపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు బయట వ్యక్తులతో ఈరోజు సంప్రదించకూడదు. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో ఎవరైనా సరే మీకు మేలు చేస్తామంటూ మీ దగ్గరికి వచ్చిన, ధనపరమైన అవకాశాలు ఇస్తామంటూ మీ వద్దకు వచ్చిన అవకాశాన్ని మీద మీరు సరైన దృష్టిని సాధించండి. ఏకపక్ష నిర్ణయాలు ఈ రోజున మీకు తగవు. ఏ యొక్క కుటుంబ సభ్యుల యొక్క మాటను మాత్రం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాల్సిందే. భార్యాభర్తలు తగిన సమయాన్ని కేటాయించుకోండి. సమయాన్ని కేటాయించి ఏదో ఒక పని, అంటే వారు ఇంప్రెస్ అయ్యేలాగా పనులు చేయండి. అప్పుడు మీకు రోజులు మంచిగా మారుతాయి. మీ యొక్క సమస్యలు తీరిపోయి కొత్త సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. ఒకవేళ వివాహ సంబంధ సమస్యలు ఎక్కువగా అనిపించిన, లేదా కొత్త సమస్యలు కాదండి, మాకు పాత సమస్యలే ఉన్నాయి, మా భాగస్వామికి మాకు మధ్యన ఎందుకు ఇలా జరుగుతున్నాయని ఆలోచిస్తున్నారా? అయితే ఇంకొక రకంగా ఆలోచించింది. ఇంకెప్పుడు కూడా సమస్యను ఎప్పుడు కూడా ఒక కోణం నుంచి, చీకటి కోణం నుంచి కూడా చూడాలి. సమస్యను ఎక్కడ ప్రాణపోసుకుంది, ఎవరి వల్ల ఈ సమస్య వచ్చింది, ఎందుకు వచ్చింది, ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఈ విషయం గమనించుకోలేడానికే వీరి మీద ఆధారపడుతున్నారు. ఎప్పుడు కూడా ప్రేమకు మధ్యవర్తిత్వం ఉండకూడదు. పెద్దల మధ్య పెట్టడము, ఈ యొక్క సమస్యను మనం పరిష్కరించుకుందామనుకోవడము, ఇదంతా మీ యొక్క అశ్రద్ధ అవుతుంది. కాబట్టి మీరుగా వారి వద్దకు వెళ్ళండి. సమస్యకు ఎక్కడైతే ప్రాణం పోసుకుందో ఒక సమస్యను పరిష్కరించుకునే ప్రయత్నం మీకు మీరుగా చేయండి. లేకపోతే మీ యొక్క బంధం విచ్ఛిన్నం అయిపోయే ప్రమాదం కూడా ఈ రోజున మూడవ వ్యక్తి వల్ల జరగబోతుంది. ఇది అక్షర సత్యము. ఈ యొక్క అడుగు వెనుకకు వేసే బంధాన్ని కాపాడుకోవడంలో తప్పు లేదు కాబట్టి జాగ్రత్తగా వహించండి. ఈరోజు మిమ్మల్ని కొన్ని విషయాల్లో బాధిస్తాయి. అది వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, మీరు చేసిన పనికి గుర్తింపు ఇంకొకరికి రావచ్చు, లేదా ఉద్యోగపరంగా మిమ్మల్ని నెగిటివ్ చేసేందుకు ఎవరు ప్రయత్నిస్తుండొచ్చు. కానీ వారు మీతో చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ మంచిగా, ప్రేమగా మనం రాకుండా నటిస్తున్నారు. అటువంటి వారి విషయంలో కూడా జాగ్రత్త. మీ పని ఎవరికి అప్పగించకుండా ఈ ఒక్క రోజు పూర్తిగా మీ పనిని మీరు చేసి ఎవరి మీద కూడా ఆధారపడకుండా ఉండండి. అప్పుడు వారు ఎవరో మీకే అర్థమైపోతుంది. మీ బలహీనతలు ఇక నుంచి ఎవరితో పంచుకోవద్దు. ఒక 10 రోజులు పంచుకోకుండా చూడండి. అప్పుడు శత్రువులు ఎవరు, వారికి మీరు అవకాశం ఇవ్వకుండా ఉన్నట్లయితే కనుక ఇలా పంచుకోకుండా వారికి అర్థమవుతుంది. వారు ఎవరో మీకు అర్థమైపోయిందని చెప్పి అప్పుడు మీకు కూడా అర్థమవుతుంది వారు ఎవరో. కాబట్టి అందరితోనూ మన బలహీనత పంచుకోకూడదు, మన సుఖాన్ని పంచుకోకూడదు, మన కష్టాన్ని పంచుకోకూడదు. మనకంటూ కొంతమంది ఉంటారు జీవిత భాగస్వామి, కుటుంబ సభ్యుల రూపంలో. వారు మన మంచి కోరుకుంటారు. కాబట్టి మీ కష్ట సుఖాలు వారితో మాత్రమే చెప్పుకోవాలి. ఈ రోజున జరిగే ఈ మోసం
మీకు కనువింపు అవుతుంది. ఈ రోజున ఆకస్మికంగా కూడా ధనం వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఆ ధనాన్ని ఖర్చు చేయకుండా స్థిరాస్తుల రూపంలో జాగ్రత్త చేసుకునే ప్రయత్నం చేయండి. అనవసరపు ఖర్చులు జోలికి వెళ్తూ, అలాగే మీకు ఒక వ్యక్తి చెడు చేస్తున్నారు అని చెప్పాం కదండి. ఈ మూడవ వ్యక్తి ఇదంతా చేస్తున్నారు. వారు బంధుమిత్రులు, స్నేహితులు ఎక్కడైనా సరే ఉండవచ్చును. వారి పట్ల అప్రమత్తంగా ఉండండి. అలాగే ఈరోజు వీరు కుదిరితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామి వారిని దర్శనం చేసుకొని కాస్తంత అక్కడే మీ సమయాన్ని మీరు గడిపే ప్రయత్నం చేయండి. సోమతకు తగ్గట్టుగా పేదవారికి ఏదైనా దానం చేయండి. ఈరోజు వీలైతే గోమాత సేవలో సమయాన్ని గడపడం మంచిది. కన్యా రాశి వారు కీర్తిని గడిస్తారు. కీలక విషయాలలోనే బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. సమాజంలోని మంచి పేరును సంపాదిస్తారు. ఇంట బయట కూడా శాంతి లభిస్తుంది. దైవ బలం కాపాడుతుంది. సమీపాలను పాటిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధత అవసరం. కుటుంబ సభ్యులకు మాట గౌరవం ఇవ్వడం చాలా మంచిది. ప్రయాణాలలో ఇబ్బందులు తొలగిపోను. ముందు చూపుతో వ్యవహరిస్తారు. ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో శుభకాలం అని చెప్పుకోవచ్చు. పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు. పూర్వపు పుణ్యం కాపాడుతుంది. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఆ మేరకు కొత్త నైపుణ్యాలను సంపాదిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును. కీలక వ్యవహారాల్లో మోమాటాలు ధరించేయవద్దు. శత్రువులపై మీరే పై చేయిగా నిలుస్తుంది. మీకు ఒక సధర్మ మిమ్మల్ని కాపాడుతుంది. కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి. ఉత్తమ కాలమని చెప్పుకోవచ్చు. శుభయోగాలు ఏర్పడును. ప్రతిభతో విజయాన్ని సాధిస్తారు. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు. వ్యాపారంలో అనూహ్యమైనటువంటి లాభాలను అందుకుంటారు. తోటివారి ఆదర అభిమానాలు ఏర్పడును. మిత్రుల సంఖ్య పెరుగుతుంది. ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది. ఇంట్లో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలు ఏర్పడను. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు. ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. మీ యొక్క రంగాలలో ఆటంకాలు తొలగును. ఓర్పుతో వ్యవహరిస్తారు. అందరినీ కూడా కలుపుకొని పోవడం వల్ల మీరు చేకూరుతుంది. అనవసరమైనటువంటి ఖర్చులు లేకుండా జాగ్రత్త వహిస్తారు. వాదనలు దూరంగా ఉంటారు. దైవారాధన మనవద్దు. అదేవిధంగా మిశ్రమ వాతావరణం ఏర్పడుతుంది. అధికారులతో జాగ్రత్త వహిస్తారు. నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు తొలగును. అదేవిధంగా ప్రారంభించినటువంటి కార్యక్రమాలలో అదృష్టం వరిస్తుంది. తోటి వారి సహాయ సహకారాలు కూడా అందును. అనవసరమైనటువంటి అనుకూలత లేకుండా జాగ్రత్త ముందుకు సాగుతారు. అదేవిధంగా శుభవార్తలు వింటారు. అభివృద్ధికి తోడ్పడేవి నిర్ణయాలు తీసుకుంటారు. స్థిర చిత్తంతో వ్యవహరిస్తారు. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారంలోనే ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేపట్టినటువంటి వ్యవహారాలలో ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి వినోద కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందుతాం. కొన్ని పరిచయాల వలన ఆర్థిక లాభాలు ఏర్పడను. వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి ఏర్పడుతుంది. సోదరులతో స్థిరాస్తుల ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలు సంతృప్తికరంగా సాగును. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. విద్యార్థి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వాహన యోగం ఏర్పడుతుంది. సంతాన శుభ కార్యక్రమాల విషయంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగును. చేపట్టినటువంటి వ్యవహారాల్లో సజావుగా సాగును. ఉద్యోగాలలోని అదనపు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. ఆత్మీయులతో ఉన్నటువంటి వివాదాలను పరిష్కరిస్తారు. దైవారాధనకు చేస్తారు. వృత్తి వ్యాపారంలోనే అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా ప్రారంభించినటువంటి కొన్ని పనుల్లో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. కీలక విషయాలలోనే పెద్దలను కలుసుకుంటారు. మీ యొక్క పనితీరుతో అందరినీ కూడా ఆకడతారు. ఆర్థిక విషయాలలోనే సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. విజయ అవకాశాలు మెరుగ్గా ఉండడం శత్రువులపై పై చేయిగా నిలుస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలను తీసుకుంటారు. కార్యంలో విఘ్నాలు లేకుండా ముందు చూపుతో వ్యవహరిస్తారు. బంధువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. అనుభవంతోనే పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటారు.
కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగును, అనారోగ్య సమస్యలు తొలగును, కృషికి తగిన ప్రతిఫలం ఏర్పడుతుంది. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి. కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ఏకాగ్రత సర్మకుండా చూసుకుంటారు. మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలు సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదరాభిమానాలు ఏర్పడును. అదేవిధంగా మీరు అన్ని శత్రువులకు దూరంగా ఉంటారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాలను ఏర్పరుస్తాయి. ప్రారంభించిన పనులలో వెంటనే పూర్తి చేస్తారు. మేలైనటువంటి ఫలితాలను పొందుకుంటారు. దైవ బలం కాపాడుతుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. ఆర్థికంగా వృద్ధి చెందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. ఉద్యోగంలోని అధికారులతో జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా వ్యాపారంలోని అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా మానసికంగా దృఢంగా ఉంటారు. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. సమాజంలోని కీర్తిని గడిస్తారు. ఈ యొక్క రాశి వ్యక్తులకు ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూశారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని, సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనసారా కోరుకుంటూ ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.